Good morning everyone. This is Ramesh Kandukunda. Welcome to our channel Ramesh Kandukunda Chemistry channel. So, ee roju manam maatladukune topic covalent bond examples and properties of covalent bond. Ee roju manam maatladukune topic enti some examples of covalent bond. అంటే సంయోజనీయ బంధం గురించి కొన్ని ఉదాహరణలు. అలానే ప్రాపర్టీస్ ఆఫ్ కోవలెంట్ బాండ్ అంటే సంయోజనీయ బంధం యొక్క ధర్మాలు, వాటి గురించి మనం మాట్లాడుకుందాం. లాస్ట్ వీడియోలో మీకు ఆల్రెడీ కొన్ని ఎగ్జాంపుల్స్ నేను డిస్కస్ చేయడం జరిగింది. ఏంటి అంటే H2 మాట్లాడాను, అలానే మల్టిపుల్ కోవలెంట్ బాండ్లో O2 గురించి మాట్లాడుకున్నాం. సో మిమ్మల్ని మరికొన్ని ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయమన్నాను. అంటే ప్రాక్టీస్ ఎంత బాగా చేస్తే అంత పర్ఫెక్ట్గా ఉంటామని. సో అందులో కొన్ని ఎగ్జాంపుల్స్ ఈరోజు మాట్లాడుకుందాం. అలానే ప్రాపర్టీస్ గురించి మాట్లాడదాం. అందులో మనకి ఫస్ట్ ఎగ్జాంపుల్ CH4 చూద్దాం. అంటే ఒక కార్బన్ హైడ్రోజన్ బాండింగ్లు ఎలా పార్టిసిపేట్ చేస్తున్నాయి, ఆక్టెట్ రూల్ని ఎలా సాటిస్ఫై చేస్తున్నాయి, కోవలెంట్ బాండ్ అది ఏ విధంగా అవుతుంది అనేది మనం ఒకసారి చెక్ చేద్దాం. సో ఫస్ట్ కార్బన్ చూద్దాం. కార్బన్ అటామిక్ నెంబర్ ఎంత? 6. సో కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p2 2 2 2 6. సో ఇందులో వ్యాలెన్స్ షెల్ మనకి పార్టిసిపేట్ చేస్తుందని మాట్లాడుకున్నాం కాబట్టి అందులో వ్యాలెన్స్ షెల్ అనేది చూస్తే 2s2 2p2 ఇది మనకి గ్రౌండ్ స్టేట్. దీన్ని ఏమంటామంటే గ్రౌండ్ స్టేట్, భూస్థితి. అంటే స్టార్టింగ్లో ఉన్నదాన్ని గ్రౌండ్ స్టేట్, భూస్థితి అంటాం. ఇది కొంత ఎనర్జీని అబ్జర్బ్ చేసుకొని ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్తుంది. అంటే కొంత ఎనర్జీని అబ్జర్బ్ చేసుకొని ఉన్న స్థితి నుంచి ఉద్రిక్త స్థితికి వెళ్తుంది, అంటే పై స్థాయికి వెళ్తుంది. దాన్ని ఎగ్జైటెడ్ స్టేట్ అంటాం, తెలుగులో ఉద్రిక్త స్థితి అంటాం. సో అంటే 2s1 2p3 ఎందుకని ఉద్రిక్త స్థితికి వెళ్ళింది అంటే ఫస్ట్ వన్, లో ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ 2s అండ్ 2p. అంటే ఎస్కి అండ్ పీకి ఎనర్జీ డిఫరెన్స్ అనేది చాలా తక్కువగా ఉంది, శక్తి భేదం అనేది చాలా తక్కువ ఉంటుంది. అలానే రెండు కూడా ఒకటే షెల్, సెకండ్ షెల్. అంటే ఉన్నటువంటి 4 ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ 4 ఎలక్ట్రాన్స్ ఒకే కక్షలో ఉన్నాయి, ఆ కక్ష రెండవ కక్ష. సో సెకండ్ షెల్లో మనకి 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అండ్ ఎనర్జీ డిఫరెన్స్ అనేది చాలా తక్కువ. అందుకని భూస్థితి నుంచి ఉద్రిక్త స్థితికి కొంత ఎనర్జీని అబ్జార్బ్ చేసుకొని వెళ్తాయి. సో అది మనకి 2s1 2p3. దీన్ని మనం ఎగ్జైటెడ్ స్టేట్ అంటాం. ఎగ్జైటెడ్ స్టేట్ తెలుగులో ఉద్రిక్త స్థితి. ఎందుకని అంటే రెండు ఒకే షెల్లో ఉన్నాయి, అట్ ది సేమ్ టైం ఎనర్జీ డిఫరెన్స్ అనేది చాలా తక్కువగా ఉంది, శక్తి భేదం అనేది చాలా తక్కువ ఉంది. ఓకేనా? సో దీనికి మనం డయాగ్రామ్ రాస్తే, ఆర్బిటల్ డయాగ్రామ్ వేస్తే 2s1 2p3 ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్. 2s1 2p3 2px 2py 2pz. సో మనకి ఇప్పుడు కార్బన్లో ఎన్ని ఉన్నాయి? 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఆక్టెట్ కాన్ఫిగరేషన్ రావడానికి ఇంకా ఎన్ని కావాలి? 4 ఎలక్ట్రాన్స్ కావాలి. సో మనం కాంబినేషన్ ఇంకోటి ఏం తీసుకుంటున్నాం? కార్బన్కి కాంబినేషన్ హైడ్రోజన్ తీసుకుంటున్నాం. కార్బన్ కాంబినేషన్ ఏం తీసుకుంటున్నాం? హైడ్రోజన్ తీసుకుంటున్నాం. కాబట్టి ఒక హైడ్రోజన్లో మనకి 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. కానీ ఇక్కడ మనకి ఎన్ని కావాలి? ఆక్టెట్ కాన్ఫిగరేషన్ రావాలంటే 4 ఎలక్ట్రాన్స్ కావాలి. సో 4 హైడ్రోజన్స్ తీసుకోండి. హైడ్రోజన్ 1s1 నెక్స్ట్ మరొక హైడ్రోజన్ తీసుకుందాం. 1s1 మరొకటి తీసుకోండి. 1s1 మరో హైడ్రోజన్ తీసుకుంటే 1s1. సో కార్బన్ వ్యాలెన్స్ షెల్లో మనకి 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఆక్టెట్ కాన్ఫిగరేషన్ ఒబే చేయటం కోసం దానికి 4 ఎలక్ట్రాన్స్ కావాలి. కాంబినేషన్లో మనం హైడ్రోజన్ తీసుకున్నాం కాబట్టి హైడ్రోజన్లో వ్యాలెన్స్ షెల్లో 1 ఎలక్ట్రాన్ ఉంటుంది కాబట్టి 4 హైడ్రోజన్స్ తీసుకున్నాం. అప్పుడు చూడండి మనకి ఏ విధంగా షేర్ చేసుకుంటాయి? ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 2.
అంటే 1 కార్బన్ బాండ్ విత్ 4 హైడ్రోజన్స్ బికాస్ ఆఫ్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్, టు ఒబే ది ఆక్టెట్ కాన్ఫిగరేషన్. ఒక కార్బన్ మనకి 4 హైడ్రోజన్స్తో బాండ్ పార్టిసిపేట్ చేసింది. ఒక కార్బన్ మనకి 4 హైడ్రోజన్స్తో బాండ్ పార్టిసిపేట్ చేసింది. ఎందుకని ఒక కార్బన్ 4 హైడ్రోజన్స్తో బాండ్ పార్టిసిపేట్ చేసింది? కార్బన్ వ్యాలెన్స్ షెల్లో 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఆక్టెట్ కాన్ఫిగరేషన్ ఒబే చేయాలి, సాటిస్ఫై చేయాలి అంటే 4 ఎలక్ట్రాన్స్ కావాలి. ఆ 4 ఎలక్ట్రాన్స్ అనేవి 4 హైడ్రోజన్స్ని డొనేట్ చేస్తున్నాయి కాబట్టి, లేదా షేర్ చేసుకుంటున్నాయి కాబట్టి, డొనేట్ అనే కన్నా షేర్ చేసుకుంటున్నాయి కాబట్టి 1 కార్బన్ బాండ్ విత్ 4 హైడ్రోజన్స్, దట్ ఈస్ CH4 ఫామ్ అయింది. ఓకేనా? ఇప్పుడు మనకి 4 హైడ్రోజన్స్కి హీలియం కాన్ఫిగరేషన్ వస్తుంది. హైడ్రోజన్కి హీలియం కాన్ఫిగరేషన్, ఇది కూడా మనకి ఇనర్ట్ గ్యాస్, సో స్టేబుల్ కాన్ఫిగరేషన్. హైడ్రోజన్కి హీలియం కాన్ఫిగరేషన్ వచ్చింది, కార్బన్కి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ వచ్చింది. ఓకేనా? ఈ విధంగా CH4 అనేది కోవలెంట్ బాండ్ని సాటిస్ఫై చేస్తుంది. ఓకేనా? వ్యాలెన్స్ షెల్ పార్టిసిపేట్ చేసింది, ఆక్టెట్ కాన్ఫిగరేషన్ సాటిస్ఫై చేసింది, ఈక్వల్గా షేర్ చేసుకున్నాయి. ఈ విధంగా కార్బన్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్, హైడ్రోజన్ హీలియం కాన్ఫిగరేషన్తో కోవలెంట్ బాండ్ని సాటిస్ఫై చేసింది. ఓకేనా? మరొక ఎగ్జాంపుల్ కార్బన్ కాంబినేషన్ విత్ ఆక్సిజన్ చూద్దాం. అంటే కార్బన్ హైడ్రోజన్ చూసాం, ఇప్పుడు కార్బన్ ఆక్సిజన్ చూద్దాం. సో మన నెక్స్ట్ ఎగ్జాంపుల్ కార్బన్ కాంబినేషన్ ఆక్సిజన్ తీసుకొని చేద్దాం. అంటే కార్బన్ బాండెడ్ విత్ ఆక్సిజన్, కార్బన్ బాండెడ్ విత్ ఆక్సిజన్ అంటే కార్బన్ ఆక్సిజన్ చూద్దాం. సో ఇందులో సేమ్ మరలా కార్బన్ ఫస్ట్ తీసుకోండి, 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కాన్ఫిగరేషన్ 1s2, 2s2, 2p2. ఇది మనకి గ్రౌండ్ స్టేట్. దాన్ని షార్ట్కట్లో G.S అని చెప్తాం. G ఫర్ గ్రౌండ్, S ఫర్ స్టేట్, గ్రౌండ్ స్టేట్. తెలుగులో అయితే భూస్థితి. ఓకేనా? నెక్స్ట్ దీన్ని ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్తే 2s1, 2p3. ఇదేంటిది? ఎగ్జైటెడ్ స్టేట్. తెలుగులో ఉద్రిక్త స్థితి. 2s1, 2p3 అంటే ఇక్కడ మనకి డిఫరెన్స్ ఏమొచ్చింది ఐడియా ఉందా? 2s2 అంటే ప్లస్ హాఫ్ స్పిన్ ఉంటుంది, మైనస్ హాఫ్ స్పిన్ కూడా ఉంటుంది. అంటే క్లాక్ వైజ్ ఉంటుంది, యాంటీ క్లాక్ వైజ్ కూడా ఉంటుంది. ఎప్పుడైనా సరే మీరు ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్తుంది అంటే మైనస్ హాఫ్ అనేది ప్లస్ హాఫ్ కింద కన్వర్ట్ అవుతుంది. అంటే యాంటీ క్లాక్ వైజ్ అనేది క్లాక్ వైజ్గా చేంజ్ అవుతుంది. మీకు ఆ ఛాన్స్ ఉంటేనే ఎగ్జైటెడ్ స్టేట్ అనేది అక్కడ వస్తుంది. ఒకవేళ ఆ ఛాన్స్ లేదనుకోండి, అంటే కంప్లీట్గా ఫిల్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఆ స్టేట్ అనేది రాదు. అంటే యాంటీ క్లాక్ వైజ్ స్టేట్లోకి వెళ్దు. యాంటీ క్లాక్ వైజ్ ఎలక్ట్రాన్ అనేది క్లాక్ వైజ్ దాంట్లోనికి మాత్రమే వెళ్తుంది. ఆ పాసిబిలిటీ ఉంటేనే అక్కడ మనకి ఎగ్జైటెడ్ స్టేట్ అనేది వస్తుంది. ఓకేనా? ఆ పాసిబిలిటీ లేకపోతే రాదు. సో ఈ విధంగా మనకి వ్యాలెన్స్ షెల్లో 4 ఎలక్ట్రాన్స్ వచ్చాయి. 2s1, 2p3, 1, 2, 3. 2s1, 2p3. ఇప్పుడు మనకి ఆక్సిజన్ కాంబినేషన్ ఆక్సిజన్ తీసుకుంటున్నాం కాబట్టి ఆక్సిజన్ నెంబర్ ఎంత? 8. 1s2, 2s2, 2p4. సో వ్యాలెన్స్ షెల్ మనకి 2s2, 2p4. 2s2 అనేది కంప్లీట్గా ఫిల్ అయిపోయింది. 2p4, 1, 2, 3, 4. సో ఇక్కడ మనకి పాసిబిలిటీ ఎవరెవరు ఉన్నారు? 2py ఉంది, 2pz ఉంది పాసిబిలిటీ. ఓకేనా? మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఆక్సిజన్లో వ్యాలెన్స్ షెల్లో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఆక్టెట్ కాన్ఫిగరేషన్ ఆక్సిజన్ ఒబే చేయాలి అంటే 2 ఎలక్ట్రాన్స్ కావాలి. అదే ఆక్టెట్ కాన్ఫిగరేషన్ కార్బన్కి ఒబే చేయాలి అంటే 4 ఎలక్ట్రాన్స్ కావాలి. సో మీకు ఇక్కడే అర్థమై ఉంటుంది. ఆక్సిజన్ కార్బన్ ఈక్వల్గా షేర్ చేసుకుంటాయి. ఎన్ని? 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే షేర్ చేసుకుంటాయి. దానివలన 2 ఎలక్ట్రాన్స్ షేర్ చేసుకోవటం వలన ఆక్సిజన్కి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ వస్తుంది. బికాస్ 6 + 2 8. కాబట్టి ఇక్కడ మనకి వ్యాలెన్స్ షెల్లో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి కార్బన్లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకొని 8 ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ వస్తుంది. సో ఇంకా ఆక్సిజన్ పార్టిసిపేట్ చేయదు. అప్పుడు మరొక ఆక్సిజన్ మనం తీసుకుంటాం.
అంటే సెకండ్ ఆక్సిజన్ కూడా తీసుకుంటే సెకండ్ ఆక్సిజన్లో 2 ఎలక్ట్రాన్స్, కార్బన్లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్. అంటే ఒక కార్బన్ 4 ఎలక్ట్రాన్స్ షేర్ చేసుకోవడానికి రెడీగా ఉంటే ఒక ఆక్సిజన్ 2 ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకుంటుంది. సో ఒక ఆక్సిజన్ 2 ఎలక్ట్రాన్స్ కాబట్టి 2 ఆక్సిజన్స్ తీసుకుంటే 4 ఎలక్ట్రాన్స్ వస్తాయి. అప్పుడు మనకి ఒక కార్బన్ 2 ఆక్సిజన్స్తో బాండ్ పార్టిసిపేట్ చేస్తుంది. ఓకేనా? సో చూడండి, ఇక్కడ 2p/, 2pz, ఇక్కడ ఒక బాండ్ ఫామ్ అయింది, ఇక్కడ ఒక బాండ్ ఫామ్ అయింది. సో కార్బన్లో ఉన్న 2s, 2px, 2py, 2pzతో బాండ్ పార్టిసిపేట్ చేసింది. ఇంకా మనకి ఇక్కడ బాండింగ్లో పార్టిసిపేట్ చేయాల్సినవి 2 ఎలక్ట్రాన్స్ ఉండిపోయాయి. ఆ 2 ఎలక్ట్రాన్స్ ఈ ఆక్సిజన్తో బాండ్ పార్టిసిపేట్ చెయ్యదు. ఎందుకని చెయ్యదు అంటే ఇక్కడ మనకి బ్యాలెన్స్ షెల్లో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఆ 6 ఎలక్ట్రాన్స్ ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్తో షేర్ చేసుకొని 8 ఎలక్ట్రాన్స్ వచ్చాయి. ఆక్టెట్ కాన్ఫిగరేషన్ రావటం కోసమే బాండింగ్లో పార్టిసిపేట్ చేస్తుంది అని నేర్చుకున్నాం. కాబట్టి ఇది ఇంకా బాండింగ్లో పార్టిసిపేట్ చేయదు. అలాంటప్పుడు మరొక ఆక్సిజన్ తీసుకుంటాం మనం. సో మరొక ఆక్సిజన్ అన్న సేమ్ 1s2, 2s2, 2p4, 1 2 3 4, 2p4, 2s2. ఇది సెకండ్ ఆక్సిజన్. ఇది ఫస్ట్ ఆక్సిజన్ మనకి, ఇది సెకండ్ ఆక్సిజన్. సో సెకండ్ ఆక్సిజన్లో ఉన్న అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ బాండింగ్లో పార్టిసిపేట్ చేశాయి. సో ఇప్పుడు 2 ఆక్సిజన్స్ 4 ఎలక్ట్రాన్స్ షేర్ చేసుకున్నాయి అండ్ 1 కార్బన్ 4 ఎలక్ట్రాన్స్ షేర్ చేసుకున్నాయి. సో 2 ఆక్సిజన్స్ కాబట్టి ఒక కార్బన్, 2 ఆక్సిజన్స్ కాబట్టి CO2, కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ 2 మీన్స్ డై, ఆక్సిజన్ కాబట్టి ఆక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్. ఆ విధంగా ఒక కార్బన్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్ వచ్చింది. 1 2 3 4, 4 + 4 8. ఇక్కడ మనకు 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకు ఆల్రెడీ 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ 4 ఎలక్ట్రాన్స్ షేర్ చేసుకున్నాయి. కార్బన్కి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ వచ్చింది. అట్ ది సేమ్ టైం 1 ఆక్సిజన్కి 2 ఎలక్ట్రాన్స్ కావాలి కాబట్టి 2 ఆక్సిజన్స్ 4 ఎలక్ట్రాన్స్. సో కార్బన్కి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ వచ్చింది, ఆక్సిజన్కి కూడా ఆక్టెట్ కాన్ఫిగరేషన్ వచ్చింది. ఓకేనా? ఇక బాండింగ్లో పార్టిసిపేట్ చేయలేని ఉండిపోయాయి. ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. వాటిని నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ అని కానీ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని కానీ అంటాం. అవి ఆక్సిజన్లో ఉంటాయి. 2s 2px, 2s 2pxలో నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ కానీ లోన్ పెయిర్స్ కానీ ఉంటాయి. పెయిర్ అంటే 2 కలిపి ఒక పెయిర్ అని చెప్తాం. బాండింగ్ ఎలక్ట్రాన్స్ అంటే 1 2 3 4 అని చెప్తాం. అర్థమైంది కదా? ఇది CO2 అండ్ CH4. కార్బన్ బాండ్ విత్ ఆక్సిజన్, కార్బన్ బాండ్ విత్ హైడ్రోజన్, కార్బన్ బాండ్ విత్ హైడ్రోజన్ CH4, కార్బన్ బాండ్ విత్ ఆక్సిజన్ CO2. ఈ విధంగా కోవలెంట్ బాండ్ పార్టిసిపేట్ చేస్తుంది. అలానే ఇప్పుడు మనం మల్టిపుల్ బాండ్స్కి లాస్ట్ వీడియోలో O2 ఎగ్జాంపుల్ చెప్పాను. మరొక ఎగ్జాంపుల్ N2 గురించి డిస్కస్ చేద్దాం. అది తర్వాత ప్రాపర్టీస్ గురించి మాట్లాడుకుందాం. సో మన నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చి మల్టిపుల్ బాండ్స్. మల్టిపుల్ బాండ్స్లో N2 ఎగ్జాంపుల్ చూద్దాం. నైట్రోజన్ N2. సో N2 ఎలా వచ్చిందనేది కూడా మనకి క్లియర్గా చెప్తాను నేను. చూడండి, నైట్రోజన్ అటామిక్ నెంబర్ 7, కాన్ఫిగరేషన్ 1s2, 2s2, 2p3. సో 7 ఎలక్ట్రాన్స్. వ్యాలెన్స్ షెల్లో మనకి 2s2, 2p3 ఎన్ని ఉన్నాయి? 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకేనా? దీనికి ఆర్బిటల్ డయాగ్రామ్ రాస్తే 2s2, 2p3, 1 2 3. సో నైట్రోజన్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్ రావాలి అంటే ఇంకా 3 ఎలక్ట్రాన్స్ కావాలి. 5 ఎలక్ట్రాన్స్ ఆల్రెడీ ఉన్నాయి వ్యాలెన్స్ షెల్లో. మరొక 3 ఎలక్ట్రాన్స్ అంటే 5 + 3 8. సో మరొక 3 ఎలక్ట్రాన్స్ వస్తే ఆక్టెట్ కాన్ఫిగరేషన్ ఒబే చేస్తుంది. దానికోసం మరొక నైట్రోజన్ తీసుకుందాం. అటామిక్ నెంబర్ 7, 1s2, 2s2, 2p3, 2s2, 2p3, 1 2 3, 2p3. సో ఇక్కడ మనకి 2px బాండ్ విత్ 2px, 2py బాండ్ విత్ 2py, 2pz బాండ్ విత్ 2pz.
2px 2py 2pz 2px 2py 2pz. సో ఈ మూడు 2px 2py 2pz మూడు నైట్రోజన్ 1లో ఉన్న 3 ఎలక్ట్రాన్స్, నైట్రోజన్ 2లో ఉన్న 3 ఎలక్ట్రాన్స్తో బాండ్ పార్టిసిపేట్ చేశాయి. సో పార్టిసిపేట్ చేయటం వల్ల మనకి ఏం ఫామ్ అయింది? నైట్రోజన్ నైట్రోజన్. ఎన్ని బాండ్స్ వచ్చాయి? 1 2 3 ట్రిపుల్ బాండ్ 3 వచ్చాయి కాబట్టి దాన్ని ఏమంటాం? ట్రిపుల్ బాండ్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ వ్యాలెన్సీ షెల్లో ఉంటూ బాండింగ్లో పార్టిసిపేట్ చెయ్యలేని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. వాటిని మనం నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ అని లేదు లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని మాట్లాడుకున్నాం. సో అవి నైట్రోజన్లో చూస్తే లోన్ పెయిర్ అయితే ఒక పెయిర్ ఉంది, నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ అయితే 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. దట్ ఈస్ 2s2. ఒక నైట్రోజన్ మీద 1 పెయిర్ ఉంది. సో ఒక నైట్రోజన్ మీద 1 పెయిర్. సో ఈ నైట్రోజన్ మీద 2s2, ఈ నైట్రోజన్ మీద 2s2. ఇది నైట్రోజన్ ట్రిపుల్ బాండ్. ఓకేనా. అదే మనం లాస్ట్ వీడియోలో నేర్చుకున్న ఆక్సిజన్ చూస్తే O2 డబుల్ బాండ్, 2 బాండ్స్ వచ్చాయి అక్కడ. బట్ లోన్ పెయిర్స్ 2 పెయిర్స్ వచ్చాయి. అంటే నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ 4 వచ్చాయి. ఎలా వచ్చింది? ఆక్సిజన్ అయితే O2, దిస్ ఈజ్ O2, దిస్ ఈజ్ N2. ఈ విధంగా వచ్చాయి. ఇవి మల్టిపుల్ బాండ్స్కి ఎగ్జాంపుల్స్. వీటిని లోన్ పెయిర్స్ అంటాం, లేదు నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ అంటాం. మీకు కన్ఫ్యూజింగ్గా ఉంటే ఒకటి డాటు మరొకటి ఇంటూ పెట్టుకోవచ్చు. ఇది కోవలెంట్ బాండ్, నైట్రోజన్ అండ్ ఆక్సిజన్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వీటి ప్రాపర్టీస్ గురించి మాట్లాడుకుందాం. సో కోవలెంట్ బాండ్ ప్రాపర్టీస్. కోవలెంట్ బాండ్ మీద సంయోజనీయ బంధం యొక్క ధర్మాల గురించి చూసినట్లయితే, కోవలెంట్ బాండ్స్ ఆర్ డైరెక్షనల్, దిశాయుతంగా ఉంటాయి. సంయోజనీయ బంధాలు అనేవి దిశాయుతంగా ఉంటాయి, డైరెక్షనల్. నెక్స్ట్ కోవలెంట్ బాండ్స్ ఆర్ నాన్ ఎలక్ట్రోలైట్స్. సంయోజనీయ బంధం ఉన్న సమ్మేళనాలు నాన్ ఎలక్ట్రోలైట్స్ అంటే అవిద్యుత్ విశ్లేషకాలు. ఏంటివి? నాన్ ఎలక్ట్రోలైట్స్. నాన్ ఎలక్ట్రోలైట్స్ అవిద్యుత్ విశ్లేషకాలు అంటే నాన్ కండక్టర్స్ అనమాట, ఒక రకంగా చెప్పాలి అంటే. అదే మనం అయానిక్ బాండ్కి వెళ్ళేటప్పటికి ఎలక్ట్రోలైట్స్ అని చెప్పుకున్నాం. ఎందుకంటే అక్కడ మనకు అయాన్స్ ఉంటాయి. పాజిటివ్ అయాన్ ఉంటుంది, నెగిటివ్ అయాన్ ఉంటుంది. ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటుంది పాజిటివ్ నుంచి నెగిటివ్కి. అలా ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అవటం వలన, ఎలక్ట్రాన్స్ మూవ్ అవ్వటం వల్ల ఎలక్ట్రోలైట్స్గా బిహేవ్ చేస్తాయి. బికాస్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కరెంట్. ఎలక్ట్రాన్ల ప్రవాహమే కరెంట్. ఇక్కడికి వచ్చేటప్పటికి దోస్ ఆర్ నాన్ ఎలక్ట్రోలైట్స్. ఇవేంటి? అవిద్యుత్ విశ్లేషకాలు. అవిద్యుత్ విశ్లేషకాలు. ఎందుకని అవిద్యుత్ విశ్లేషకాలు అంటే, ఇవి సంయోజనీయ బంధాలు అనేవి ఎలక్ట్రాన్స్ అనేవి షేర్ చేసుకుంటాయి. ఎలక్ట్రాన్లు పంచుకోవటం వల్ల ఏర్పడతాయి. ఆ పంచుకొనటం వల్ల ఏర్పడటం వల్ల స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు ఉండవు, ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉండవు. అందువలన కొన్ని ఇవి నాన్ ఎలక్ట్రోలైట్స్గా బిహేవ్ చేస్తాయి, అంటే అవిద్యుత్ విశ్లేషకాలుగా ప్రవర్తిస్తూ ఉంటాయి. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రాన్ నెగిటివిటీ డిఫరెన్స్ అనేది 1.7 కన్నా తక్కువగా ఉంటుంది. ఎలక్ట్రాన్ నెగిటివిటీ డిఫరెన్స్ బిట్వీన్ 2 atoms ఆర్ 2 molecules ఈజ్ లెస్ దెన్ 1.7. అంటే రుణ విద్యుదాత్మకత భేదం చూసినట్లయితే ఆ రుణ విద్యుదాత్మకత భేదం 1.7 కన్నా తక్కువగా ఉంటుంది సంయోజనీయ బంధంలో. ఓకేనా. నెక్స్ట్ అలానేవి అవిద్యుత్ విశ్లేషకాలు. అండ్ నెక్స్ట్ కోవలెంట్ బాండ్లోనే కొన్నింటికి ధ్రువ సంయోజనీయ సమ్మేళనం అంటాం, అధ్రువ సంయోజనీయ సమ్మేళనం అని కూడా అంటాం. అంటే కోవలెంట్ బాండ్లోనే కొన్నింటికి పాజిటివ్ నెగిటివ్ ఛార్జెస్ అనేవి ఉంటాయి. అవి ధ్రువ సంయోజనీయ సమ్మేళనాలు. ఎగ్జాంపుల్కి HCl తీసుకోండి. దీంట్లో హైడ్రోజన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, క్లోరిన్ మీద నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో ఇది సంయోజనీయ సమ్మేళనం. కానీ వీటికి పాజిటివ్ నెగిటివ్ డైరెక్షన్స్ అంటే పాజిటివ్ నెగిటివ్ ఛార్జెస్ అనేవి ఉన్నాయి.
అందువల్ల దీన్ని పోలార్ కోవలెంట్ బాండ్ అంటాం. అంటే స్లైట్గా అయానిక్ నేచర్ కూడా ఇక్కడ ఉంటుంది, చాలా తక్కువగా అయానిక ధర్మం కూడా ఇక్కడ ఉంటుంది. సో ఇది ప్యూర్ కోవలెంట్ కాదు, అంటే స్వచ్ఛమైనటువంటి సంయోజని సమ్మేళనం కాదు. ఇలాంటి వాటిని మనం పోలార్ కోవలెంట్ బాండ్స్ అంటాం. అలానే హెచ్ఎఫ్ హైడ్రోజన్ ఫ్లోరైడ్, ఇది కూడా పోలార్ కోవలెంటే. ఓకేనా, అంటే వీటికి కొంచెం అయానిక స్వభావం కూడా ఉంటుంది, ఎక్కువగా సంయోజని స్వభావం ఉంటుంది. అలాంటి వాటిని పోలార్ కోవలెంట్ అని అంటాం. ఓకేనా. అలానే C6H12O6 షుగర్స్, కార్బోహైడ్రేట్స్. ఈ కార్బోహైడ్రేట్స్లో ఉండేది కూడా కోవలెంట్ బాండ్. ఇవి అధ్రువ సమ్మేళనాలు, అంటే నాన్ పోలార్. ఇవేంటి? నాన్ పోలార్, అధ్రువ సమ్మేళనాలు. వీటిని అధ్రువ సమ్మేళనాలు అంటాం. వీటిని ధ్రువ సమ్మేళనాలు అంటారు. ధ్రువ సంయోజనీయ సమ్మేళనాలు, వాటిలో స్లైట్గా అయానిక్ నేచర్ ఉంటుంది. అధ్రువ సంయోజనీయ సమ్మేళనాలు, వాటిలో అయానిక్ నేచర్ ఉండదు, కంప్లీట్గా కోవలెంట్ నేచరే ఉంటుంది. వాటికి ఎగ్జాంపుల్ C6H12O6 కార్బోహైడ్రేట్స్ అంటే గ్లూకోజ్. అలానే యూరియా NH2CONH2 యూరియా, ఇది కూడా మనకి అధ్రువ సమ్మేళనమే. CCl4 కార్బన్ టెట్రాక్లోరైడ్. సో ఇలాంటివన్నీ కూడా నాన్ పోలార్ కాంపౌండ్స్. ఎందుకంటే ఇవి కంప్లీట్గా కోవలెంట్ నేచర్ ఉంటుంది. ఇందులో పాజిటివ్ నేచర్, నెగిటివ్ నేచర్ ఉండవు, అంటే అయానిక సమ్మేళనం, అయానిక ధర్మం అనేది ఉండదు. అందువల్లవి ప్యూర్ కోవలెంట్, అధ్రువ సంయోజనీయ సమ్మేళనాలు. ఓకేనా, అంటే సంయోజనీయ సమ్మేళనాలు అనేవి ధ్రువ ఉంటాయి, అధ్రువ ఉంటాయి, అంటే స్లైట్గా అయానిక్ నేచర్ కూడా వీటికి ఉంటుంది. ఓకేనా, కానీ సంయోజనీయ ధర్మం అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వీటి యొక్క సాల్యుబిలిటీ చూస్తే, అంటే వీటి యొక్క సాల్యుబిలిటీ మీన్స్ ద్రావణీయత చూసినట్లయితే కోవలెంట్ కాంపౌండ్స్ ఆర్ కోవలెంట్ బాండ్స్ ఆర్ సాల్యుబుల్ ఇన్ కోవలెంట్ సాల్వెంట్స్. అంటే సంయోజనీయ సమ్మేళనాలు సంయోజనీయ ద్రావణాల్లో మాత్రమే కరుగుతాయి. అయానిక్ బాండ్ చెప్పుకున్నప్పుడు పోలార్ కాంపౌండ్ సాల్యుబుల్ ఇన్ పోలార్ సాల్వెంట్స్, అయానిక్ కాంపౌండ్ సాల్యుబుల్ ఇన్ అయానిక్ సాల్వెంట్స్ అని చెప్పుకున్నాం. అంటే ధ్రువ సమ్మేళనాలు ధ్రువ ద్రావణంలో కరుగుతాయి. ఇక్కడ అధ్రువ సమ్మేళనాలు అనేవి అధ్రువ ద్రావణంలో కరుగుతాయి. అంటే ఈ గ్లూకోజ్, యూరియా ఇటువంటివన్నీ కూడా కిరోసిన్, నాఫ్థలిన్ అంటే పెట్రోలియం ప్రొడక్ట్స్లోని ఎక్కువగా డిజాల్వ్ అవుతాయి. పెట్రోలియం ప్రొడక్ట్స్ ఎందుకంటే అవి కూడా కోవలెంట్ కాంపౌండ్స్ కాబట్టి. వాటర్లో ఇన్సాల్యుబుల్, నీటిలో అనేవి కరగవు. కోవలెంట్ కాంపౌండ్స్ ఆర్ సాల్యుబుల్ ఇన్ కోవలెంట్ నేచర్ కాంపౌండ్స్ లైక్ పెట్రోలియం కాంపౌండ్స్ ఆర్ కోవలెంట్ సాల్వెంట్స్ ఆర్ నాన్ పోలార్ సాల్వెంట్స్. అంటే సంయోజనీయ బంధాలు అనేవి అధ్రువ లేదా విధ్రువ సమ్మేళనాల్లో మాత్రమే కరుగుతాయి. ఉదాహరణకు పెట్రోలియం సమ్మేళనాలు అని చెప్పొచ్చు. ఓకేనా, అది వీటి యొక్క సాల్యుబిలిటీ. అండ్ నెక్స్ట్ ఇందులో మనకి ఎలక్ట్రాన్ డిఫిషియన్సీ స్పీషెస్ కూడా ఉన్నాయి, ఎలక్ట్రాన్ రిచ్ స్పీషెస్ కూడా ఉన్నాయి. వాటి గురించి చూసి క్లోజ్ చేసేద్దాం. సో నెక్స్ట్ టాపిక్ వచ్చి ఎలక్ట్రాన్ డిఫిషియెంట్ స్పీషెస్ ఉన్నాయి కోవలెంట్ బాండ్లో, ఎలక్ట్రాన్ రిచ్ స్పీషెస్ కూడా ఉన్నాయి. ఏంటి? ఎలక్ట్రాన్ డిఫిషియెంట్, అలానే ఎలక్ట్రాన్ రిచ్ స్పీషెస్. ఎలక్ట్రాన్ డిఫిషియెంటీ అంటే ఎలక్ట్రాన్ కొరత, ఎలక్ట్రాన్ రిచ్ అంటే ఎలక్ట్రాన్ అధికంగా ఉన్నటువంటి సమ్మేళనాలు కూడా ఉన్నాయి ఇందులో. ఏంటి ఎలక్ట్రాన్ డిఫిషియెంట్, ఎలక్ట్రాన్ రిచ్ అంటే ఆక్టెట్ రూల్ని బేస్ చేసుకొని మాట్లాడుతున్నాం. అంటే ఆక్టెట్ రూల్ కన్నా తక్కువగా ఎలక్ట్రాన్లు ఉండి స్టేబుల్గా ఉన్న కాంపౌండ్స్ ఉన్నాయి, అవి ఎలక్ట్రాన్ డిఫిషియెంట్. ఆక్టెట్ రూల్ అంటే 8 ఎలక్ట్రాన్ల కన్నా తక్కువగా ఉంటాయి కానీ స్టేబుల్గా ఉంటాయి. అలాంటి వాటిని ఎలక్ట్రాన్ డిఫిషియెంట్ స్పీషెస్ ఆర్ ఎలక్ట్రాన్ డిఫిషియెంట్ కాంపౌండ్స్ అంటాం.
అలానే ఎలక్ట్రాన్ రిచ్ స్పీషీస్, ఎలక్ట్రాన్లు అధికంగా కలిగిన సమ్మేళనాలు అంటే ఆక్టెట్ రూల్ కన్నా, ఆక్టెట్ నియమం అంటే 8 ఎలక్ట్రాన్ల కన్నా ఎక్కువగా ఉన్నవి కూడా ఉంటాయి. అవి ఎలక్ట్రాన్ రిచ్ స్పీషీస్. ఈజీగా చెప్పాలి అంటే థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ అండ్ ఫిఫ్త్ గ్రూప్ ఎలిమెంట్స్. థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ అంటే బోరాన్, అల్యూమినియం, ఇటువంటివన్నీ కూడా ఎలక్ట్రాన్ డిఫిషియెంట్ స్పీషీస్. ఎలక్ట్రాన్ రిచ్ అండ్ ఫిఫ్త్ గ్రూప్ నైట్రోజన్, ఫాస్ఫరస్, సల్ఫర్, ఇటువంటివి. సో నైట్రోజన్, ఫాస్ఫరస్, సో ఇటువంటివి ఎలక్ట్రాన్ రిచ్ స్పీషీస్ అంటే ఎలక్ట్రాన్లు ఆక్టెట్ రూల్ కన్నా ఎక్కువగా ఉంటాయి. ఆ ఎక్కువగా ఉన్నా స్టేబుల్గా ఉంటాయి, ఇక్కడ ఎలక్ట్రాన్లు తక్కువగా ఉన్నా స్టేబుల్గా ఉంటాయి. ఆ విధంగా కోవలెంట్ బాండింగ్లో కొన్ని ఇవి కూడా ఉన్నాయి, స్పెషాలిటీస్ కూడా ఉన్నాయి. కావాలంటే మీరు వీటికి ఎగ్జాంపుల్స్ చెక్ చేసుకోండి. BCl3 తీసుకోండి, BF3 తీసుకోండి. సేమ్ బోరాన్ కాన్ఫిగరేషన్ రాయండి. 1s2 2s2 2p1 వస్తుంది. సో వ్యాలెన్స్ షెల్లో మనకి 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. వ్యాలెన్స్ షెల్లో 2+1 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. క్లోరిన్ చూస్తే మనకి 1s2 2s2 2p6 3s2 3p5 వస్తుంది. అంటే 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇంకా ఆక్టెట్కి 1 ఎలక్ట్రాన్ కావాలంటే 1 ఎలక్ట్రాన్ బాండ్ విత్ బోరాన్. అప్పుడు మనకి బోరాన్కి ఎన్ని వస్తాయి? 2+1 3+1 4 ఎలక్ట్రాన్స్ వస్తున్నాయి. వ్యాలెన్స్ షెల్లో బోరాన్కి 4 ఎలక్ట్రాన్స్ వస్తాయి. కానీ BF3 అండ్ BCl3 స్టేబుల్. ఇక్కడ మనకి 4 వచ్చాయి, ఇక్కడ మనకి క్లోరిన్కి 8 వస్తాయి. బట్ సెంటర్ ఆఫ్ ది ఆటమ్ ఈజ్ బోరాన్. ఈ సమ్మేళనంలో, ఈ కాంపౌండ్లో సెంటర్ ఎవరు అంటే బోరాన్. సో బోరాన్ వ్యాలెన్స్ షెల్లో 4 ఎలక్ట్రాన్సే వస్తున్నాయి, కానీ స్టేబుల్గా ఉంటుంది. అందుకని వీటిని ఎలక్ట్రాన్ కొరత గల సమ్మేళనాలు అంటారు, ఎలక్ట్రాన్ డిఫిషియెంట్ కాంపౌండ్స్. అలానే మీరు నైట్రోజన్ చూసుకోండి, NCl3 కానీ NF3 కానీ NH3 కానీ ఇటువంటివి మీరు చూసుకున్నట్లయితే నైట్రోజన్లో ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో అవి ఎలక్ట్రాన్ రిచ్ స్పీషీస్. ఓకేనా? ఇది మనకి కోవలెంట్ బాండ్ గురించి. సో మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ ప్రతి డౌట్ను కూడా నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. అలానే నా వీడియోస్ అన్నీ క్లియర్గా ఒకదాని తర్వాత ఒకటి అంటే కంటిన్యూషన్గా ప్రతిదీ చూడండి. మీకు కెమిస్ట్రీ మీద ఉన్నటువంటి భయం పోతుంది. అలానే కాన్సెప్ట్ అనేది క్లియర్గా మీకు అర్థమవుతుంది. ప్రతిదీ విత్ రీజన్స్తో క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? సో నా వీడియోస్ని ప్రతిదీ ఏది మిస్ అవ్వకుండా చూడండి. మీ ఫ్రెండ్స్ కానీ ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ.